మోక్షిత్ ఇప్పుడు పాలు తాగట్లేదు, జస్ట్ యాక్షన్ చేస్తుంది అంతే. బుజ్జి బొబ్బిలి సాలూరు విజయనగరం అని చెప్పి మా ఊరి పేరు తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా సింగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి ఎ మెమరబుల్ వన్. మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది తమ్నైల్ చూసుంటే. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. మోక్షతో నైట్ లేట్ గా పడుకుంటది. సో మేమందరం అందుకే మార్నింగ్ లేట్ గా లెగిస్తున్నాం ఈ మధ్య. బట్ ఐ డోంట్ నో వై ఈ రోజు అయితే చాలా ఫాస్ట్ గా లేచేసాము. ఐ థింక్ బయటకు వెళ్తున్నాము అంటే ఆ రోజు నిద్ర పట్టదేమో, అందుకే ఫాస్ట్ గా లేచేసాం మేము. జనరల్ గా డైలీ మనకి ఇంటి పనులే ఉంటాయి కాబట్టి అవి తర్వాత చేసుకోవచ్చులే, ఏముంది గంట లేట్ అయినా పర్లేదు అని చెప్పి బద్దకిస్తాం కాబట్టి లేట్ గా లెగిస్తామేమో. ఒకప్పుడు ఏంటంటే బ్రష్ చేసిన వెంటనే ఇంకా ఆకలి వేసేసేది, ఆపుకోలేనమాట, ఇంకా తినేసేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే లెగిచిన వెంటనే బ్రష్ చేయకపోతే ఏదోలాగా ఉంటుంది అండ్ ఆకలి కూడా వేయట్లేదు. మరి ఈ చేంజ్ ఎందుకు నాలో వచ్చిందో నాకే అర్థం కావట్లేదు. బట్ ఇది గుడ్ హ్యాబిటే కాబట్టి ఐ వాస్ హ్యాపీ అబౌట్ ఇట్. ఈ రోజు నా మార్నింగ్ డ్రింక్ గా గ్రీన్ టీ అయితే ప్రిపేర్ చేసేసుకొని తాగేస్తున్నాను. జనరల్ గా వీడియోస్ లో చూపిస్తా ఉంటారు కదా, ఎస్థెటిక్ గా అంటే మార్నింగ్ డ్రింక్ అనేసరికి బాల్కనీలో గ్రీనరీ ఎంజాయ్ చేస్తూ వ్యూని ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటారు. బట్ మాకు ఎటువంటి వ్యూ లేదనమాట. ఎటు చూసినా సరే ఇల్లులే కనిపిస్తాయి. మనకి వ్యూ ఏముందిలే అన్నట్టు ఉంటది, అంతగా ఏం అనిపించదు. బట్ మోక్షతకైతే మాత్రం ఈ వ్యూ చాలా ఇష్టం అనమాట. డైలీ మార్నింగ్ ఈ కారిడార్ లోకి వచ్చి తన మార్నింగ్ డ్రింక్ అయిన మిల్క్ ని తాగుతుంది. మోక్షత ఇంకా లేవలేదు కదా, నా వర్క్స్ అన్ని ఫ్రీగా చేసుకోవచ్చు అనుకునే లోపే తను లేచేసింది అనమాట. ఇంకా తనని హ్యాండిల్ చేసుకుంటూ నా వర్క్స్ అన్ని చేసుకోవాలి. ఈ రోజు ఎందుకు స్పెషల్ అంటే మోక్షతని ఫర్ ది ఫస్ట్ టైం మేము థియేటర్ తీసుకెళ్లి మూవీ చూపించబోతున్నాము. అందుకే ఇంకా మాకు మెమొరబుల్ గా ఉండిపోతుంది. మోక్షతో సరదాగా ఆడుకుంటూ అది ఇది అనుకొని నేను నా మార్నింగ్ డ్రింక్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. బట్ ఇప్పుడు మెయిన్ టాస్క్ అనమాట, మోక్షతకి మిల్క్ తాగించాలి. చూడండి ఎలా తాగించాను అనేసి, చాలా ఫన్ గా ఉంటది. ఇప్పుడు మా మోక్షత తల్లి పాలు తాగుతుంది. వీడియోలో చూడండి, వీడియోలో పాలు తాగుతుంది మోక్ష పాప, యాక్షన్ చేస్తుంది. మోక్ష పాప పెద్ద అయ్యాక యూట్యూబ్ ఛానల్ పెడుతుందంట, అందుకే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అవుతుంది కదా. చెప్పు హాయ్ చెప్పు గైస్. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు నేను పెద్ద మూవీకి వెళ్తున్నాను. నేను పుట్టిన తర్వాత ఫస్ట్ టైం మూవీకి వెళ్తున్నాను గైస్, అదే పెద్ద మూవీకి. చెప్పు. వీడియోలో తెలుస్తుంది తల్లి వాళ్ళకి మింగినట్టు, అందుకు మింగు, పాలు మింగు మింగు. వాళ్ళు వీడియో చూసాక అమ్మో మోక్ష పాలు తాగిసింది, వెరీ గుడ్ అంటారు. ఇంకొంచెం ఉన్నాయి తాగి, అవి తాగేయాలి, అవైతే వీడియో బాగా వస్తుంది, లేకపోతే రాదు. ఇంకో యాంగిల్ కావాలా నీకు? ఈ యాంగిల్లో తెద్దాం ఇప్పుడు. ఓకే, ఈ యాంగిల్ కూడా బాగుంటుంది. ఓకేనా? చూడు ఫ్రిడ్జ్, చూడు తాగి. వీడియోలో మోక్షతో యాక్షన్ చేస్తున్నట్టు పాలు తాగిస్తున్నాం అన్నమాట కదా. మోక్షతో ఇప్పుడు పాలు తాగట్లేదు, జస్ట్ యాక్షన్ చేస్తుంది అంతే. మోక్షకి అసలు పాలు అంటే ఇష్టం ఉండవు తాగడానికి, జస్ట్ ఏదో వీడియో కోసం యాక్షన్ చేస్తుంది. ఇంకొంచెం తాగి యాక్షన్ చేసి, అమ్మ వీడియో యాక్షన్ చేసి. ఓకే బాయ్ బాయ్ బాయ్, సీ యూ అగైన్. బాయ్ చెప్పి, బాయ్ చెప్పి, బాయ్ గాయ్స్. తర్వాత మోక్షతని ఫ్రెష్ అప్ చేయించేసి నా వర్కౌట్ స్టార్ట్ చేశాను. బెంగళూరు వచ్చాక నేను అసలు వర్కౌటే చేయట్లేదు, ఎప్పుడో 10 డేస్కి ఒకసారి అలాగా చేస్తున్నాను అనమాట అంతే. బట్ ఇక్కడ నుంచి కంటిన్యూగా డైలీ చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యాను. ఏదేమైనా సరే మార్నింగ్ లేవగానే వర్కౌట్ ఫినిష్ చేసేసి ఆ తర్వాత రిమైనింగ్ వర్క్స్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. అనుకోవడమే కాదు, ఆల్రెడీ స్టార్ట్ చేశాను కూడా, దాని మీద మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మిస్ అవ్వకుండా చూడండి. జుంబా డాన్స్ లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. కొన్ని ఏంటంటే హెవీ మూవ్స్ ఉంటాయి అనమాట, అవి మనం ఏంటంటే సడన్ గా చేయలేం కదా. అలాంటి
కొన్నాళ్ళకి ఇలా వన్ ప్లేస్లో ఉండి చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి అనమాట. మనకి బద్ధకంగా ఉండి వర్కౌటే చేయబుద్ధి కావట్లేదు అన్నప్పుడు ఇలా సింపుల్గా చేసుకుంటే బెటర్. 1 వీక్ 10 డేస్ గ్యాప్ రావడం వల్ల ఏంటంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేద్దాం అని చెప్పి 20 minutes చేశాను ఈరోజు జుంబా డ్యాన్స్. అండ్ వర్కౌట్కి వచ్చేసరికి 10-15 అలా చేశాను అంతే తప్ప ఎక్కువ చేయలేదన్నమాట. 1 month నుంచి ప్రతిసారి ఇలాగే అయిపోతుంది, గ్యాప్ రావడం మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయడం. సో ఈసారి అయితే ఇంకా స్టార్టింగే కానీ దీనికి ఎండింగ్ అయితే ఉండకూడదని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యాను గైస్. మీరైతే డెఫినెట్గా చేంజ్ అయితే చూస్తారు. ఏ ఎక్సర్సైజ్ అయినా వాకింగ్ అయినా ఈజీగా చేసేస్తాను అనిపిస్తుంది కానీ ఈ ప్లాంక్ అయితే మాత్రం అసలు చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు. ఆ 1 minute ఉండడానికే చాలా తంటాలు పడాల్సి వస్తుంది. ఆయిల్ అప్లై చేసుకున్నాను హెయిర్ కి, దట్టు ఈ స్వెట్ కూడా ఇంక్లూడ్ అయ్యేసరికి ఇలా ఉందన్నమాట నా హెయిర్ సిచ్యువేషన్. ఇప్పుడు ఏదో వీడియో తీసుకొని వెళ్ళిపోతున్నాను కానీ నా హెయిర్ అయితే నేను ఇంతవరకు అబ్జర్వ్ చేయలేదు, ఇప్పుడే అబ్జర్వ్ చేశాను. ఇట్స్ ఓకే, జస్ట్ ఇగ్నోర్ మై హెయిర్. చాలా డేస్ తర్వాత వర్కౌట్ చేస్తున్నాను, అందుకే బాగా అలసిపోయిన ఫీల్ వచ్చి ఇంకా వెంటనే ఫ్రెష్ అయిపోవాలి అనిపించింది. తీరా వాటర్ ఓపెన్ చేద్దాము అంటే ఈ డోర్ రావట్లేదు అనమాట. దానికోసం చాలాసేపు తంటాలు పడాల్సి వచ్చింది. మనం ఫాస్ట్ గా ఏదైనా వర్క్ కంప్లీట్ చేసేద్దాం అనుకున్నప్పుడే ఇలాంటివన్నీ అవుతా ఉంటాయి అనమాట. అదేంటో మరి ఏ డ్రెస్ వేయాలి ఏంటి అని ముందే ఫిక్స్ అయిపోయాను కాబట్టి వెతుక్కోవాల్సిన పని లేకుండా ఫాస్ట్ గా తీసేస్తున్నాను. ముందే డిసైడ్ అయి ఉన్నాను కాబట్టి ఇదేనేమో టైం సేవర్ ఈ రోజుకి. అండ్ ఇంతవరకు వార్డ్రోబ్ తో కుస్తీ పడ్డాను కదా, ఇప్పుడైతే యోగా బ్యాగ్ తో కుస్తీ పడుతున్నాను అనమాట. ఆ మ్యాట్ బ్యాగ్ లో పెడదాము అంటే అసలు ఎంతకీ వెళ్ళదే, నాకు చిరాకు వచ్చేసి ఇంకా మహేష్కి ఇచ్చేసాను. యాక్చువల్లీ యోగా మ్యాట్ అలా ఉంచేయచ్చు కానీ మోక్షతో ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటది కదా, సో అందుకే నీట్ గా ప్రతిదీ పెట్టుకోవాలన్నమాట. లేకపోతే వాటిని మనం మర్చిపోవచ్చు ఈజీగా. మోక్ష పాప బూచి, ఇది మోక్ష పాప బూచియా బూచి 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 బుచి బుచి. మోక్ష పాప ఈరోజు మంచి హెయిర్ స్టైల్ వేసుకుంటుంది కదా, వేసుకుంటుందా మోక్ష పాప హెయిర్ స్టైల్? ఓకే, వెరీ గుడ్. ఎలా వేసుకుంటావు హెయిర్ స్టైల్? అలాగా దువ్వునేది నేది కొంబేది దూకుంటావా? బుజ్జి మా బుజ్జమ్మ, మా బుజ్జమ్మ ఏది? నువ్వే నా బుజ్జమ్మ, ఎవరో కాదు. యువర్ మీ బుజ్జమ్మ, యువర్ మీ బుజ్జమ్మ, యువర్ మీ బుజ్జమ్మ. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇప్పుడు నేను మీతో ఒకటి షేర్ చేయబోతున్నాను. అదేంటో కాదు, శనగపిండి చీల. ఇది శనగపిండితో చేస్తారు అండ్ లాట్స్ ఆఫ్ వెజ్జీస్ ఇందులో ఉంటాయి కాబట్టి చాలా హెల్తీకి మంచిది. అండ్ శనగపిండి తినడం వల్ల ఏంటంటే దట్ కీప్స్ అస్ ఫుల్ ఫర్ లాంగర్, అందుకే మనకి కొంచెం క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ అయితే చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇందులో మీరు బీట్రూట్ కానీ ఇంకా ఏవైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మోక్షతో క్యాప్సికమ్, ఆనియన్స్ తినడానికి ఇష్టపడదు కాబట్టి తనకు ఓన్లీ క్యారెట్ తో చేస్తున్నాను. వెజ్జెస్ లో శనగపిండి ఒక 2 to 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ వీ హ్యావ్ టు యాడ్ సాల్ట్ అండ్ వాటర్. వాటర్ అయితే మన కన్సిస్టెన్సీ తగ్గట్టు వేసేసుకోవడమే, ఎక్కువ వాటర్ కూడా దీనికి పట్టదు గైస్. కన్సిస్టెన్సీ అయితే దోశ బ్యాటర్ కన్నా కొంచెం థిక్ గా ఉండాలి, పకోడీ బ్యాటర్ కన్నా చాలా థిన్ గా ఉండాలి. స్పూన్ తో తీసుకొని ప్యాన్ మీద వేసేసరికి చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యేలాగా ఉండాలి అంతే. అండ్ బ్యాటర్ లో కూడా అస్సలు లంప్స్ లేకుండా చూసుకోవాలి. బ్యాటర్ ఒకవేళ చాలా థిక్ గా ఉందనుకోండి చీల చాలా హాట్ గా వస్తుంది అనమాట. అదే వాటరీగా ఉంటే బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, సో చూసుకొని చేసుకోండి. ఈ బ్యాటర్ మిక్స్ చేసిన తర్వాత ఒక 10 minutes అయితే పక్కన పెట్టాలి, లేకపోతే ఆ శనగపిండి ఫ్లేవర్ అంత బాగోదన్నమాట తింటున్నప్పుడు. మోస్ట్లీ దోశ, ఇడ్లీ ఇలాంటివే బాగా తింటాం కదా, సో అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకొని వెజ్జీస్ యాడ్ చేసుకొని తింటే చాలా మంచిది. దోశ, ఇడ్లీలో కూడా మనం వైట్ రైస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నేనైతే ఈ మధ్య అసలు చెయ్యట్లేదు అనమాట, ఇలాంటివే చేసుకొని తింటున్నాను. ఈ బ్యాటర్ మిక్స్ చేసేసి ఫ్రెష్ అయిపోదాం అనుకున్నాను, బట్ ఈ లోపే మోక్షతకు బాగా ఆకలేసి అల్లరి చేసేస్తుంది. ఓకే, ఇంకా మోక్షతకి అయితే చీలాస్ వేసేద్దాం అని చెప్పి ఇంకా వేసేసాను అనమాట. తనకి 2 చీలాస్ ఇనఫ్. తనైతే ఫుల్ గా తిన్నది, తనకు బాగా ఇష్టం గైస్ ఇవి. అసలు శనగపిండితోనే కాకుండా మూంగ్ దాల్ తో కూడా చేస్తాను, రెండు కూడా చాలా బాగున్నాయి. వీటితో కాంబినేషన్ కర్డ్ పెట్టుకొని తింటే ఇంకా పర్ఫెక్ట్ అనమాట. మోక్షతకి కర్డ్ పెట్టలేదు బికాస్ తను కర్డ్ చూస్తే ఫస్ట్ అదే తింటది అనమాట. అందుకే ఫస్ట్ కొంచెమైనా చీలాస్ తింటే ఆ తర్వాత కర్డ్ ఇవ్వచ్చు అని చెప్పి నేను తనకి ఇప్పుడు ప్రెసెంట్ ఇవ్వలేదు. తను ఓన్ గా తను తినడానికి ఇష్టపడుతుంది తప్ప మేము తినిపిస్తే అసలు తిందనమాట. ఇంకా మేము కూడా తన ఓన్ చాయిస్ వదిలేసాము, ఎంత తింటే అంత తినని అనేసి. సో తను తింటున్నంత సేపు నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఆ రోజు
ఫాస్ట్ గా లేచాం కదా, సో చాలా టైం ఉంది మూవీకి రెడీ అవ్వడానికి. కానీ ఫస్ట్ నుంచి నెమ్మదిగా అన్ని స్లోగా చేసుకొని వచ్చాను అనమాట, 1 by 1. బట్ తీరా చీలాస్ వేస్తున్న టైంలో తెలిసిందనమాట, అప్పటికి ఆల్రెడీ 10:30 అయిపోయింది, 11:45కి మన షో అని చెప్పి. ఇంకా లాస్ట్ 1 hour అయితే హడావుడి అయిపోయింది. ఒక పక్క నేను ఇక్కడ చీలాస్ వేస్తున్నాను, ఒక పక్క మోక్షకి జడలేస్తున్నాను, ఒక పక్క నేను రెడీ అయిపోతున్నాను. 3 ప్యారల్ గా చేశాను ఆ టైంలో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే యూట్యూబ్ వీడియో చేస్తున్నాను కాబట్టి ఇంకా అది వేరే లెవెల్ అనమాట స్ట్రెస్. బట్ ఎనీవేస్ ఆ రోజు మా చీలాస్ అయితే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి గైస్, చాలా బాగుంటది అండ్ హెల్దీ కూడా. కొంతమంది శనగపిండి తినడానికి నచ్చకపోవచ్చు అండ్ కొంతమందికి పడకపోయి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు అయితే ఆప్షన్ గా మూంగ్ దాల్ తో చేసుకోవచ్చు. శనగపిండి అయితే ఇన్స్టెంట్ గా అయిపోతుంది, అదే మూంగ్ దాల్ అయితే ముందుగా మనం 4 hours నానబెట్టుకోవాలన్నమాట. అదే డిఫరెన్స్. ఇప్పుడు అసలైన టాస్క్ మోక్షకి జడలేయడం అంటే చాలా కష్టం గైస్. నాకేమో డిఫరెంట్ గా జడలేయాలని ఉంటది స్టైలిష్ గా. బట్ మోక్ష అయితే కొంచెం కోఆపరేట్ చేస్తుంది, కొంచెం టైం కోఆపరేట్ చేయదు, అలాగుంటది అనమాట. నేను పర్టికులర్ గా ఇదే హెయిర్ స్టైల్ వెయ్యాలి అని చెప్పి కూర్చోను, ఎందుకంటే తను ఉండే యాంగిల్ బట్టి నా హెయిర్ స్టైల్ డిసైడ్ అవుతుంది అనమాట. పిల్లలకి హెయిర్ స్టైల్స్ వెయ్యాలి అంటే అది పెద్ద టాస్క్ గైస్, అసలు చెప్పలేమన్నమాట. ఆ టైంలో మనం ఏ యాంగిల్లో వంగుంటామో కూడా మనకు తెలీదు. అండ్ బ్యాక్ పెయిన్ వస్తుంది, హ్యాండ్ పెయిన్ వస్తుంది. బట్ ఏదైనా సరే వెయ్యాలి కాబట్టి ఇంకా తప్పదు. కొన్ని టైమ్స్ అయితే ఏదో సాంగ్స్ పెట్టేసి అలా ప్లే చేసి ఉంచుతాను అనమాట. అవి చూసుకుంటూ తను సైలెంట్ గా ఉంటది కాబట్టి ఫాస్ట్ గా హెయిర్ స్టైల్ వేయడం అయిపోతుంది. బట్ కొన్ని టైమ్స్ అయితే అసలు సాంగ్స్ వేయకలేదు, ఏం వేయకలేదు, మంచిగా కూర్చుంటది అనమాట. హెయిర్ స్టైల్ కంప్లీట్ అయినంత వరకు ఆ రోజు అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అమ్మా ఇంకా సపోర్ట్ చేసిందిరా బాబు అని. కొన్ని సార్లు అయితే ఎన్ని పాటలు పెట్టి ఏమి చెయ్యు అసలు తిరుగుతూనే ఉంటది అనమాట. అలాంటి టైంలో అసలు చాలా కష్టం వేయడం. అదే ఈ రోజు పోనీలే ఇంకా హెయిర్ స్టైల్ వచ్చింది, బ్యాండ్ టై చేసేయచ్చు అనుకునేసరికి ఆ బ్యాండ్స్ కనిపించమన్నమాట. ఆ హెయిర్ బ్యాండ్స్ వెతుక్కునేసరికి సగం టైం అయిపోతుంది. ఈ పాప మోక్షతో ఎక్కడెక్కడో పడేస్తా ఉంటది నేను దాని దగ్గర ఉంచితే. ఆ టైంలో ఫ్రస్ట్రేషన్ వస్తుంది, బట్ చూపించలేను, అలాంటి సిచ్యువేషన్ అనమాట. ఈ రోజు కూడా సేమ్ అలాగే అయ్యింది. ఆ బ్యాండ్స్ అక్కడ పెట్టాను, అది ఎక్కడెక్కడో పెట్టేసింది. నేను ఇంక వెతుక్కునేసరికి ఇంక టైం అయిపోయింది అనమాట. అప్పటికే మహేష్ ఇంక తిడుతున్నాడు, ఏంటి లేట్ అయిపోయింది, సినిమాకి వెళ్తామా లేదా అనేసి. బట్ ఫైనల్ గా మోక్షకి హెయిర్ స్టైల్ వేసేసాను, నేను కూడా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ 10 minutes 15 minutes లేట్ గానే స్టార్ట్ అయ్యామన్నమాట. బట్ టైం కి అయితే మేము రీచ్ అయిపోయాం, బికాస్ ఎక్కువ ట్రాఫిక్ లేదు కాబట్టి. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో, నాకైతే పిచ్చిగా నచ్చేసింది ఆ రోజు క్లైమేట్. అసలు ఎండ లేదు కాబట్టి పీస్ఫుల్ గా అయిపోయింది జర్నీ. నాకు మెయిన్ గా బెంగళూరు ఎందుకు ఇష్టం అంటే క్లైమేట్ కోసమేనమాట. సమ్మర్ అయినా సరే ఇంట్లో ఉంటే సమ్మర్ లాగే అనిపించదు. సో ఫైనల్ గా అయితే మేము థియేటర్ కి వచ్చేసాము. ఇక్కడ మీకు విషయం చెప్పాలి గైస్, నేను థియేటర్ కి వెళ్ళి 2 years అవుతుంది గైస్, లిటరల్లీ 2 years. నా లాస్ట్ మూవీ వచ్చేసి కల్కి, తర్వాత నేను ఏ మూవీ కూడా చూడలేదు, ఈవెన్ ఫోన్ లో కూడా చూడలేదు అనమాట. నాకు అసలు మూవీస్ మీద ఇంట్రెస్టే పోయింది. నేను ప్రెగ్నెంట్ అయ్యాను అన్నప్పటి నుంచి మోక్షిత పుట్టిన తర్వాత అండ్ మోక్షిత పుట్టి 1 year అయిన తర్వాత కూడా నేను మూవీ చూడలేదు అనమాట. మోక్షిత పుట్టిన తర్వాత అంటే ఓకే ఫైన్, నేను చూడలేదు అంటే మీనింగ్ ఉంది. చిన్నపిల్లల్ని థియేటర్ కి తీసుకువెళ్ళకూడదు, ఆ సౌండ్స్ వాళ్ళకి మంచిది కాదు కాబట్టి. ప్రెగ్నెంట్ టైంలో నేను ఎందుకు వెళ్ళలేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బట్ ఎనీవేస్ ఆ 2 years గ్యాప్ కి అయితే ఫైనల్ గా ఎండ్ వచ్చేసింది పెద్ద మూవీతో. మూవీకి వెళ్లే టైంలో మోక్షిత పడుకుందనమాట, అందుకే తను 1/2 hour అలా సినిమా చూడలేదు. ఆ తర్వాత లేచిన తర్వాత డైలమాలో ఉంది, ఎక్కడికి వచ్చాము ఏంటి అని. బ్రేక్ అయినంత వరకు బ్రేక్ లో పాప్కార్న్ ఇచ్చామో లేదో ఇంకా మొత్తం యాక్టివ్ అయిపోయింది అనమాట. మోక్షితకి కొన్ని స్నాక్స్ అయితే మేము పట్టుకున్నాము, థియేటర్ లోకి అలౌ చేస్తారో లేదో తెలీదు, ఒకవేళ అలౌ చేయకపోతే బయట బ్యాగ్ వదిలేయచ్చు అని చెప్పి మేము అలా ఫిక్స్ అయ్యే వెళ్ళామన్నమాట. బట్ ఫైనల్ గా అలౌ చేశారు లక్కీగా, అందుకే ఫస్ట్ హాఫ్ లోనైతే ఆ స్నాక్స్ తోనే గడిపేసింది, సెకండ్ హాఫ్ లో పాప్కార్న్ తో గడిపింది. సెకండ్ హాఫ్ లో సాంగ్స్ కే కాదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా డాన్స్ లేస్తా ఉండేది. పాప్కార్న్ ఇచ్చిన తర్వాత మస్తు యాక్టివ్ అయిపోయింది గైస్, నాకు చాలా ఇష్టం అనమాట. యాక్చువల్లీ నేను కూడా మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉండేదాన్ని, హీరో చూడు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పి, సో దట్ తను కూడా ఎంగేజ్ అవుతుంది కదా మూవీతో అని. లేకపోతే కిందకి దిగిపోయి అటు ఇటు తిరుగుతానని చెప్పి అల్లరి కూడా చేసింది అనమాట. మీ అందరికి ఇది పెద్ద మూవీ అవ్వచ్చేమో గానీ మాకు ఇది చిక్రీ మూవీ, బికాస్ మోక్షకి చిక్రీ సాంగ్ అంటే చాలా ఇష్టం. మూవీ అయ్యాక మేమైతే లంచ్ కి వచ్చేసాం. మూవీ చాలా బాగుంది గైస్, మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అందులో బొబ్బిలి సాలూరు విజయనగరం అని చెప్పి మా ఊరు పేరు తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఏదో మా ఊర్లో జరిగిన ఫీలే వచ్చింది. అండ్ ఇప్పుడైతే మేము ఉడిపికి వచ్చాము, సాటర్డే కదా, సో నో నాన్ వెజ్ కాబట్టి వెజ్ కోసం అని చెప్పి ఉడిపికి వచ్చామన్నమాట. అండ్ మోక్ష ఈ స్లీపింగ్ రైట్ హియర్. సో యా మేమైతే కొన్ని ఆర్డర్ చేసాము, అవి వచ్చినంత వరకు వెయిట్ చేస్తున్నాము. బాయ్.
సౌత్ ఇండియన్ మీల్ మేము ఆర్డర్ చేసుకున్నాము. బికాజ్ ఇంకేం ఆర్డర్ చేసినా సరే ఎక్కువ ఆయిల్ ఉంటది ఎందుకులే అని చెప్పి. పూరీలు నేను తినలేదు. మహేష్‌కి ఇచ్చేసాను. నేను అంత పెద్ద ఫ్యాన్ ఏం కాదు పూరీలకి అందుకే. బీట్రూట్ కర్రీ అండ్ చాలా బాగున్నాయి అన్నీ కూడా టేస్ట్. నాకిలా సౌత్ ఇండియన్ మీల్స్ ఇలా ప్లేట్‌లో అన్ని రకాలు పెట్టుకొని తినడం చాలా ఇష్టం అనమాట. స్టార్టర్‌గా మష్రూమ్ 65 చెప్పాము. చాలా స్పైసీగా ఉంది. నాకు అంత ఏం నచ్చలేదు. అనవసరంగా ఆర్డర్ చేసాం అనిపించింది. బట్ ఎనీవేస్ ఫినిష్ చేసేసాం అనుకోండి. థ్యాంక్ గాడ్ మోక్షిత లేవలేదు మేము తింటున్నంత సేపు. లేకపోతే లేచుంటే ఇది ఇవ్వు, అది ఇవ్వు అనుకోని అల్లరి చేస్తా ఉండేది. మేమేమో ఇవ్వడానికి ఇబ్బంది పడేవాళ్ళం. సో, ఆ ఇబ్బంది ఏమీ లేకుండా ఫ్రీగా తినేసాము నేను, మహేష్. లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికెళ్ళిపోయాం. బట్ ఇంటికెళ్ళిన తర్వాత పవర్ లేదనమాట చాలా సేపు. బాబోయ్! చాలా చిరాకొచ్చేసింది. మెయిన్‌గా మొబైల్‌లో ఛార్జింగ్ లేదు. అందుకే ఆ చిరాకనమాట. ఫైనల్‌గా మూవీ అయితే చూసేసాము. 'పెద్ది' మూవీ నాకైతే బాగా నచ్చింది గైస్. చెప్పాలి అంటే అక్కడక్కడ కొంచెం ఓవర్ అనిపించినా సరే స్టోరీ లైన్ బాగుంది కాబట్టి ఓకే అనిపించింది. సో, ఇన్ని రోజుల తర్వాత నేను ఇలా మూవీకెళ్ళడం కొంచెం మైండ్ రిలీఫ్‌గా అనిపించిందనమాట. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకైతే ఇంతే. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైప్ ఆప్షన్ ఏమైనా ఉంటే హైప్ పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి గైస్. ఫర్దర్‌గా ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో, స్టే ట్యూన్ గైస్. స్టే విత్ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మైండ్ ఫుల్ ఆఫ్ పీస్. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.